చాలామందికి వేడివేడి అన్నం ఇష్టం. చల్లారిన అన్నం ఎవరు తింటారు? మరి మిగిలిపోయిన అన్నం ఎవరు తింటారు? ఏం చేస్తాం, పడేస్తాం అన్నట్టు చూస్తారు. మిగిలిపోయిన అన్నం పడేయకుండా ఈ కారం అన్నం ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, వేరుశనగ గుళ్ళు, పోపు గింజలు, మినపప్పు, శనగపప్పు, పచ్చిమిర్చి ఒక 2 గ్రీన్ చిల్లీ అండ్ కరివేపాకు, ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకొని ఇది కొంచెం ఫ్రై అయ్యాక అందులో కొంచెం సాల్ట్ వేసుకొని అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తర్వాత కొంచెంగా పసుపు వేసుకొని ఆ తర్వాత మిగిలిపోయిన అన్నాన్ని వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఏంటండి, ఎంతో కష్టపడితేనే కదండి మనం బియ్యం దొరికేది. అన్నం వండుకున్న తర్వాత అందులో కారం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు 2 స్పూన్లు వేసుకొని, తక్కువ కావాలనుకునే వాళ్ళు 1 స్పూన్